ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ముక్కకు మంచిగా పట్టేలాగా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. మనకి బిర్యానీ మసాలా టేస్టీగా రావాలంటే మనం ఈ చికెన్ని మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్, ఒక గంటనన్నా పక్కన పెట్టుకోవాలి. ఒక 2 స్పూన్ల నెయ్యి, టేస్ట్ చూసుకొని ఇంకొంచెం మసాలా కావాలనిపించింది, వేయించుకున్న ఉల్లిపాయలు, పుదీనా అండ్ కొత్తిమీర, టేస్ట్ చూసుకొని సాల్ట్. అసలు సాల్ట్ వేసుకోలేదు, అందుకని టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. మనం కారంలో అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అన్నిట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటాం కనుక టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకున్నాను. ఫైనల్గా వేసుకొని మంచిగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అన్న మనం పక్కకు పెట్టుకోవాలండి. పెట్టుకుంటే బిర్యానీ మస్తు వస్తుంది నిజంగా. నేనైతే అసలు టేస్ట్ ముక్క అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. నేను మా మామ దగ్గరనే నేర్చుకున్నాను ఫస్ట్ టైమే చికెన్ బిర్యానీ చేయడము, కానీ మస్తు వచ్చింది, నాకు చాలా నచ్చింది. అలా అని ఘాటుగా లేదు, మీరు చూసిరు కదా కొంచెం నేను మసాలాలు వేసిన, అవి కూడా ఇంట్లో తయారు చేసుకునే. చాలా టేస్టీగా ఉంది మసాలా. ట్రై చేయండి, ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.